హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ప్యాకింగ్ అయితే చూపిస్తున్నానండి. మేము థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాం కదా! అప్పుడు చేసిన ప్యాకింగ్ అనమాట. మా హస్బెండ్ అప్పటికప్పుడు చెప్పారు. ఆఫ్టర్‌నూన్ మనకి బస్ ఉంది బెంగుళూరుకి. సో, స్టార్ట్ అవ్వాలి అని చెప్పి. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. షాపింగ్ చేసొచ్చాము. ఇంకా ఏమీ సదరలేదు. ఇంట్రెస్ట్ రావట్లేదు అని. కానీ ఆ రోజు ఆఫ్టర్‌నూన్ బయలుదేరాలి అని చెప్పగానే ఇంకా ఫస్ట్ వచ్చేసి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అప్పటికే అన్నీ ఇలా మా పాపయి అయితే కవర్స్‌లో పెట్టుంచాను. ఇవన్నీ షీఇన్ కవర్స్ అనమాట. మా చెల్లి యూఎస్ఏలో ఉంటుంది. తను పాపకి ఏమన్నా డ్రెసెస్ పంపించినప్పుడు లేదంటే తెచ్చినప్పుడు ఇలా కవర్స్‌లో తీసుకొస్తుందనమాట. వేటికవి కవర్స్ వస్తాయి సెపరేట్‌గా డ్రెసెస్ అన్నిటికి. అలాగే తీసుకొస్తుంది. అవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి జిప్‌లాక్స్ దొరుకుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వీటికైతే హోల్స్ ఉంటాయండి. షీఇన్ కవర్స్‌కి చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయన్నమాట. దానివల్ల మనకేంటంటే గాలి అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రెస్ చేయంగానే. సో, చాలా కన్వీనియంట్‌గా ఉంటాయి. నేను ఎప్పుడు ట్రిప్‌కి ప్యాక్ చేసినా గానీ వాటిల్లోనే ప్యాక్ చేస్తాను. నేను అవి తెలుసుకున్నప్పటి నుంచి ఇంకా అలాగే తీసుకురమ్మని చెప్తున్నాను కవర్స్‌తో సహా. అంతా బావుంటాయి ఆ కవర్స్ అయితే. మా పాపవన్నీ చిన్న చిన్న డ్రెసెస్ కదా! అందుకని సెపరేట్‌గా టాప్స్, జీన్సెస్, నైట్ డ్రెసెస్ అలాగే షార్ట్స్ అన్నీ సెపరేట్‌గా పెట్టాను. టవల్స్, స్విమ్ సూట్స్ ఇట్లా అన్నీ వేటికవి కవర్స్‌లో పెట్టాను. మా పాపయి అయితే సరిపోయినాయి అన్నట్టు. తను చిన్న బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంది. తనే క్యారీ చేస్తాను అని చెప్పేసి. ఇంకా తనవి కొన్ని మిగిలిపోయినాయి అన్నమాట. మీరు చూస్తున్నట్టే అన్నీ ప్యాక్ చేయలేదు నేను. తనవి ఇంకా చెప్పల్స్, షూస్ అలాంటివన్నీ మిగిలిపోయినాయి. ఇంకా అవన్నీ నా బ్యాగ్‌లో పెట్టేద్దాంలే అని ఇంక అక్కడికి పాప బ్యాగ్ అయితే క్లోజ్ చేసేసాను. అలాగే చాక్ పీస్ పెట్టి సూట్ కేస్ మీద రాసాను. అవి ఉంటాయేమో అని చెప్పి. కానీ అవైతే అస్సలు లేవు. ఎయిర్‌పోర్ట్‌లోకి లోపలికి చెక్ ఇన్ చేస్తాం గదా! అక్కడికే ఎళ్ళేసరికి పోయినియి అనమాట. ఆ నేమ్స్ అన్నీ చాక్ పీస్‌తో రాసినవి. ఎనీవే మా సూట్ కేసెస్ అన్నిటికి థ్రెడ్స్ ఉంటాయి. సైడ్స్‌కి, హ్యాండిల్స్ పట్టుకునే దగ్గర అన్నిటికి థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఆ థ్రెడ్స్ మేము ఫోటోస్ కానీ లేదంటే గుర్తు గాని పెట్టుకుంటాము. దాన్ని బట్టి మా బ్యాగ్స్ మేము ఐడెంటిఫై చేస్తాము. ఎందుకంటే మావి మోస్ట్‌లీ బ్లాక్, బ్లూ అలాగే ఉంటాయి రెడ్. మోస్ట్‌లీ అందరివి ఇవే బ్యాగ్స్ ఉంటాయి. స్కై బ్యాగ్స్ మా కంపెనీ. ఇలాగే ఉంటాయి కదా అందరివి. అందుకని చెప్పేసి ఇంకా మా మమ్మీ అయితే చూసారా వీల్స్‌కి మళ్ళీ దానికి ఒక ప్లాస్టర్ లాగా ఏసింది రెడ్ కలర్‌ది. అది కూడా వేస్టే అండి. మనం లాగుతాం కదా బ్యాగ్‌ని అలాంటప్పుడు అది పోతుందనమాట. అది కూడా అంత సేఫ్టీ కాదు. ఎనీవే థ్రెడ్స్ అనేవి సేఫ్టీయే అవి ఉంటాయి గట్టిగా కట్టుకుంటే గనక. ఇంకా మేమైతే అలా గుర్తుపెట్టుకుంటాము. ఇంకా ఇదొచ్చేసి నా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. మేము బెంగుళూరు వెళ్ళి బస్ ఎక్కుతాం. అదే ఇక్కడి నుంచి బెంగుళూరుకి బస్‌లో వెళ్తాం కదా! మళ్ళీ రిటర్న్ కూడా బస్‌లోనే రావాలి. అందుకని చెప్పేసి సెపరేట్ డ్రెస్ పెట్టుకున్నాను. ఒకవేళ స్టే ఉంటే అక్కడ ఒకవేళ బెంగుళూరులో ఒక నైట్ స్టే చేసొద్దాము అని మాకున్న ఓపికను బట్టి డిసైడ్ చేసుకుందాము అని ఎక్స్‌ట్రా డ్రెసెస్ కూడా ప్యాక్ చేసుకున్నాను. సేమ్ నావి కూడా ఇన్నర్స్ అన్నీ అలా ఒక కవర్‌లో అయితే ర్యాప్ చేసేసాను. అలాగే హెయిర్ డ్రైయర్, స్ట్రైట్నర్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే వెళ్ళేది బీచ్ ప్లేసెస్ కాబట్టి అవి మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కావాలి. కానీ థాయిలాండ్‌లో ప్రతి హోటల్‌లో మనకి డ్రైయర్ అయితే ఇచ్చారు. నా డ్రైయర్ అయితే నేను అసలు యూజ్ చేయలేదనమాట. స్ట్రైట్నర్ కూడా అంత యూజ్ చేయలేదు. అంత అవసరం పడలేదు. జుట్టన్నీ మనకి అక్కడ సాల్ట్ వాటర్ కదా! కొంచెం గట్టిగా అట్లా బరగ్గా అయిపోయినట్టు అనిపించినాయి. ఎంత కండిషనర్ యూజ్ చేసినా గానీ అసలు సాఫ్టే అవ్వలేదనమాట. వచ్చినాక ఒక 10 డేస్ వరకు. ఇంకా షూస్ అలాగే మేము ఒక స్పెషల్ షూస్ కొన్నాం కదా! బీచెస్‌లో యూజ్ చేయడానికి స్టోన్స్ తగలకుండా ఉంటాయి అని అవి కూడా ప్యాక్ చేసుకున్నాను. అలాగే హ్యాట్స్, ఫోటోస్ తీసుకోవడానికి. అలాగే ఇప్పుడు అది చూపిస్తున్నారు కదా! ర్యాబిట్ లాంటిది తలకు పెట్టుకునేది. అది మా పాపదన్నట్టు. ఆ సూట్ కేస్‌లో వెళ్ళలేదని ఈ సూట్ కేస్‌లో అయితే ప్యాక్ చేసేసాను. ఇలా నా బ్యాగ్ కూడా ఫుల్ అయిపోయిందనమాట. వెయిట్ అయితే తక్కువే ఉండింది. కాకపోతే బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా మా పాపకి నార్మల్ షూస్, చెప్పల్స్ పెట్టేశాను. ఇంకా ఆ బ్యాగ్ అక్కడే క్లోజ్ చేసేసి ఇది మా హస్బెండ్‌దన్నట్టు. మా హస్బెండ్ ఏమో రెడ్ కలర్ తీసుకున్నారు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కలర్స్ అని చెప్పి. నేను, పాప బ్లాక్ తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ సూట్ కేస్‌లోకి లాస్ట్‌వన్నీ వచ్చేసినాయి. అంతే కదా! ఇంకా వాళ్ళ సూట్ కేస్ అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది. అందుకని ఇంకా మిగిలిపోయినవన్నీ నేను ఈ బ్యాగ్‌లో ప్యాక్ చేసేస్తున్నాను. ఇలా బ్యాగ్స్ ఉంటాయి నా దగ్గర సెపరేట్‌గా. ఒక దానిలో మేకప్‌వి పెట్టుకుంటాను. ఒక దానిలో మెడిసిన్స్ పాపవి, హస్బెండ్‌కి, నాకు కోల్డ్, కఫ్ ఇలా ప్రతిదీ మెడిసిన్స్.
అది ఓన్లీ మూవ్ కూడా పెట్టుకున్నాను. ఏమన్నా దెబ్బ తగిలితే సడన్‌గా అన్నట్టు అవి కూడా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మనం చెక్-ఇన్‌లోనే క్యారీ చేయాలి. స్ప్రే బాటిల్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ చెక్-ఇన్‌లోనే క్యారీ చేయాలి. మనం క్యాబిన్‌లోకి తీసుకెళ్ళకూడదనమాట. నేనక్కడ చూసాను ఎయిర్‌పోర్ట్స్‌లో లోషన్స్ పెద్ద పెద్ద డబ్బాలు చెక్-ఇన్‌లో చేయకుండా క్యాబిన్‌లో పెట్టుకొని వచ్చేసారు. మొత్తం అక్కడ తీసేసి పడేస్తున్నారన్నట్టు. అట్లా మాత్రం చేయకండి. ప్రొడక్ట్ వేస్ట్ అయిపోతది అనవసరంగా. కొంచెం 50 ఎంఎల్ అంతవరకు క్యారీ చేయొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మోస్ట్‌లీ ఇప్పుడు అందరికీ ఫ్లైట్స్ అలవాటు ఉంటున్నాయి కాబట్టి అందరికీ తెలుస్తాయి. ఇంకా స్వెటర్స్ కూడా ఇక్కడే ప్యాక్ చేసేసాను. ఎనీవే నాకు బస్‌లోనే స్వెటర్ అవసరం. అందుకని పైనే పెట్టేసాను. సో, ప్యాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.